కోడి చెరువు విషయంలో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు ఆరోపణలు చేశారు. సో, ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీరు టీఆర్పీ రేట్స్ పెంచుకోవడం కోసమో, యూట్యూబ్ ఛానల్ గ్రోత్‌ని పెంచుకోవడమో, డబ్బుల కోసమో, లేతే ఏదైనా ఒక సంచలనాన్ని సృష్టించాలనా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒక విషయంలో ఇరికించాలనా, సో ఆయనపై బురద జల్లాలనే ఉద్దేశంతోనో మీరు ఏదేమైనప్పటికీ కూడా కొంతమంది విషపు ప్రచారం చేశారు. ఇప్పుడది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎందుకంటే హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు ఇచ్చిన వివరణలో చాలా స్పష్టంగా ఆయన వివరించారు. కోడి చెరువును పవన్ కళ్యాణ్ గారు కబ్జా చెయ్యలేదు. సో, చెరువు పరిధిలో పవన్ కళ్యాణ్ గారికి భూమి ఉన్నమాట వాస్తవమే. ఆ భూమిని ఆయన 2014లోనే కొనుగోలు చేశారు అని. సో, అందులో కొన్ని ఎకరాలు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ చెరువులో పూడ్చడం గాని, లేతే మట్టి వేయడం గాని ఏమీ ఆయన చేయలేదు. ఆ స్వరూపం సేమ్ ఎలా తీసుకున్నారో అలానే ఉంది. అలాగే నీటి ప్రవాహానికి కూడా ఏ అడ్డంకి లేకుండా ఉంది అని ఈరోజు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాదు చెరువుని మట్టితో నింపింది పక్కనున్న భూ యజమానులే గాని, పవన్ కళ్యాణ్ గారు కాదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో, నిజాలు బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏ విధమైన ఆరోపణలు చేస్తారు? మీ మాటల్ని ఎలా వెనక్కి తీసుకుంటారు? ప్రజలకి మీరు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మీరు క్షమాపణ చెప్తారా? సో, అలాగే మా దగ్గర ఆధారాలున్నాయి అని జీవోలతో సహా మాట్లాడిన కల్వకుంట్ల కవిత కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆధారాలు ఉన్నాయి అని అన్నారు గదా! ఇప్పుడు ఆ ఆధారాలు గాని, నిజాలు గాని మీరు బయట పెడతారా? లేతే ఈ విషయం తెలిసి మీరు మౌనాన్ని వహిస్తారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు. ఒక్క వ్యక్తిపై ఆరోపణలు చేయడం చాలా సులువు. కానీ ఆరోపణలకి ఆధారాలుండాలి, నిజాలుండాలి, నిజాలు తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలనే ఉద్దేశంతో చేసిన మీ రాజకీయ ప్రలాభ్యం కోసం, మీ రాజకీయ ఎదుగుదల అది ఎన్నో రోజులు కొనసాగదు. నిజం ఎప్పటికైనా బయటకొస్తుంది. ఎప్పటికైనా అసత్య ప్రచారాలు మాని, మీ మాటల్ని వెనక్కి తీసుకోండి. ప్రజలకి వాస్తవాన్ని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి. విధానాల మీద మాట్లాడండి. పాలసీల మీద మాట్లాడండి. అలాగే దాని మీద విమర్శ చేయండి ఏదైనా ఉంటే. సో, ఆధారాలు లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం కనుక మీరు చూస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇది గుర్తుంచుకోండి. రాజకీయ విమర్శలకి మేమెప్పుడూ సిద్ధమే. కానీ అసత్య ప్రచారాలు మాత్రం ఎప్పటికైనా మీకు తిప్పికొడతాం. నిజాలతో మేము బయటికొస్తాం.